హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను పుదీనా కొమ్మలు పెడుతున్నాను. మార్కెట్లో తెచ్చాను పుదీనా లీవ్స్ అన్ని కోసేసి కొన్ని కొమ్మలు పెడుతున్నాను. ఇది చుక్క కూర. ఇక్కడ ఒక బెండకాయ వచ్చింది, ముదిరిపోయింది. సీడ్ కోసం ఉంచేసాను, కోసాను. మళ్ళీ స్టార్ట్ అయింది చుక్క కూర. చిన్నగా ఉన్నాయి లీవ్స్. ఇది 50 రూపీస్ బకెట్. బాగా హైట్ వచ్చింది ప్లాంట్. కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్, ఇక్కడ కొన్ని టేబుల్ రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి. 2 కలర్స్ వచ్చినాయి. ఇక్కడ ముద్ద సింక్ ఫ్లవర్స్ వచ్చినాయి. కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ గార్డెన్లో కొన్ని ఎల్లో టేబుల్ రోజెస్ వచ్చినాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి కొన్ని. ఇంకా కొంచెం ఇప్పాలి, ఇది కోయట్లేదు అందుకే. ఇక్కడ కొన్ని మిర్చీలు వచ్చినాయి, కోస్తున్నాను. ఈ లీవ్స్ చాలా వాటికి యూజ్ చేస్తారు. ఎందుకండి ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఇది క్రీపర్ ప్లాంట్. కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి ఇక్కడ. వీటికి త్వరగా ఏం రాదు తెగుళ్ళు. వీటి స్మెల్కి ఏం పురుగులు కూడా రావు. ఎందుకండి కట్ చేయటం వల్ల ఇంత బాగా బుషీగా వచ్చినాయి. ఇక్కడ మిర్చీలు ఉన్నాయి, కోస్తున్నాను. ఇంకో మిర్చి వచ్చింది ఇక్కడ. ఇవి లోపలికి ఉన్నాయి కదా, మర్చిపోతే ఇంకా పండిపోతున్నాయి, అందుకే కోసేసాను. మ్యాంగో ప్లాంట్. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, తీసుకుంటున్నాను. ఇందులో వచ్చింది ఇంకా మిర్చి ఇక్కడ. ఇక్కడ ఒక తోటకూర ప్లాంట్ పడింది. కొన్ని క్రీపర్స్ పెట్టాను ఇటువైపు. ఇది హాఫ్ బంతి, ఇంక పెద్దది ఇది కోసేసుకున్నాను. టమోటా ప్లాంట్. నార్బోసాను టమోటాలు. ఇంకొక 10 డేస్లో పెట్టేస్తాను. వర్షాలకి ఇంకా పడిపోతుందని చిన్న డబ్బాలో పోసాను నారు. కరివేపాకు కొంచెం హైట్ అయింది, కొద్దిగా తీసుకున్నాను. కరివేపాకు ప్లాంట్ ఉంది ఇక్కడ. ఇక్కడ క్యాబేజీ మొక్క ఒకటి ఉంది. పెద్ద పెద్ద మొగ్గలు వచ్చినాయి ఇటువైపు. ఇక్కడ చిన్న చిన్న కుండీలో కొన్ని ఫ్లవర్స్, మిర్చి ప్లాంట్స్, ఖర్జూరం ప్లాంట్, ఇది తమలపాకు ప్లాంటు, కరివేపాకు ప్లాంటు, అన్నీ చిన్న చిన్న మొక్కలు చిన్న కుండీల్లో. ఇది టమోటా. రణపాల ప్లాంట్ అది. ఇక్కడ బీర మొక్క వచ్చింది. ఇటువైపు ఒక సొర మొక్క వచ్చింది. ఇది సొరకాయ చెట్టు. బాటిల్ గార్డ్ ప్లాంట్. ఇవన్నీ వైట్ ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. దీన్ని యాడ్ చేసుకొని చిక్కుడు ప్లాంట్ ఒకటి వస్తుంది. ఇవి మేల్ ఫ్లవర్స్, ఇంకా ఫీమేల్ ఫ్లవర్స్ పడలేదు. ముందు మేల్ ఫ్లవర్స్ వస్తాయి, నెక్స్ట్ పడతాయి ఫీమేల్ ఫ్లవర్స్. ఇది ఇంకా క్రీపర్ కదా, పాకే ప్రాసెస్లోనే ఉంది ఇది.
ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోసాను. ఇది మిర్చి ఫ్లవరు, మిర్చి మందారం. ఇది ఇంకా అలాగే ఉంటుంది, ఓపెన్ అవ్వదు. బాగుంది కదా కలరు. ఈరోజు చాలా ఫ్లవర్స్ కోసాను. సింక్ ఫ్లవర్స్ ఎక్కువగా వచ్చినాయి ఈరోజు. కొన్ని బంతి పువ్వులు, ఇక్కడ పుదీనా తీసుకొచ్చాను మార్కెట్లో. ముదురు కొమ్మలన్నీ కట్ చేసి పెడుతున్నాను. ఈరోజు ఫ్రైడే కదా, తులసి చెట్టు దగ్గర ఇలా చిన్నగా సింపుల్గా ముగ్గు వేశాను. ఇందులో నారు పోసాను కదా, బాగా వచ్చినాయి. వాటర్ పడి ఫోర్స్గా కొన్ని సైడ్కి పడిపోయినాయి, మళ్ళీ మంచిగా వచ్చినాయి ఫ్రెష్గా. ఇదిగోండి పుదీనా. ముదురు కొమ్మలు అయితే బాగా వస్తున్నాయి. నేను స్టార్టింగ్ పుదీనా ఇలాగే పెట్టాను. ఒకే దానిలో పెడితే రూట్స్ బాగా వెళ్ళి ఇంకా అదే మొత్తం అల్లుకుంటుంది. పుదీనా మొక్క పెట్టిన చోట వేరే మొక్కలు రావు. ఇవి రూట్స్ బాగా స్ప్రెడ్ అవుతాయి, వేరే మొక్కలు రానివ్వదు. సైడ్లకు పెడుతూ ఉంటాను నేను. ప్రతి దానిలో చిన్న చిన్న కొమ్మలు పెట్టేస్తాను. ఒక్క బౌల్ పెట్టాను ప్రత్యేకంగా. ఇది గోరింటాకు. కొన్ని స్టిక్స్ ఉన్నాయి, ఇవన్నీ లాగేస్తాను. కొందరు మైనమాకు అంటారు. ఇందులో కెమికల్స్ లేదు కదా, కెమికల్స్ లేని గోరింటాకు. ఈ లీవ్స్ అన్నీ తీసేస్తున్నాను. కొన్ని లీవ్స్ బాగా పండిపోయినాయి, అంటే బాగా రెడీ అయింది. ముదురు కొమ్మలు, ఇలా ముదురు కొమ్మలు పెడితేనే బాగా వస్తాయి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, పెట్టిన కొమ్మలు పెట్టినట్టు వస్తాయి. ఈ టైంలో ఏ మొక్క పెట్టినా బాగా వస్తుంది. కింద మట్టిలో పెడితే ఇంకా ఎక్కువ వస్తుంది, బాగా బుషీగా వస్తుంది. ప్లేస్ ఎక్కువ ఉంటుంది కదా రూట్స్ వెళ్ళటానికి. కొన్ని లీవ్స్ తీసేసి బౌల్లో వేసాను. ఈ ముదురు కొమ్మలు పెట్టేస్తున్నాను. ఆల్రెడీ వీటికి చిన్న చిన్న రూట్స్ స్ప్రెడ్ అయినాయి. కొన్ని వాటర్లో పెట్టి ఉంచాను, రూట్స్ వచ్చినాయి. లేత కొమ్మలు త్వరగా రావు, వడిలిపోతాయి. ఇవైతే బాగా వస్తాయి. ఇలా గుచ్చేస్తున్నాను, జస్ట్ అలా గుచ్చితే చాలు. మళ్ళీ దాన్ని సరి చేస్తాను. పొడవుగా ఉన్న వాటిని 2 కటింగ్ వేసేసి 2 ముక్కలుగా పెడతాను. షార్ట్గా పెడితేనే బాగా వస్తుంది ఏదైనా నారు. పెద్ద మొక్కలు పడిపోతూ ఉంటాయి, త్వరగా రావు, డల్గా పడిపోతాయి. నారెప్పుడు చిన్న చిన్నవి పెడితేనే బాగా వస్తాయి. ఇవి ఈవినింగ్ టైంలోనే పెట్టాలి, త్వరగా సెట్ అవుతాయి. ఇంకా కొన్ని కొమ్మలు ఉన్నాయి, ఇటువైపు గుచ్చేస్తున్నాను. ఇందులో అయితే మట్టి లూజ్గా ఉంది, త్వరగా వస్తాయని పెట్టాను. కొన్ని రూట్స్ వచ్చినాక మళ్ళీ వేరే బౌల్లో కూడా కొన్ని పెట్టేస్తాను. ఎందుకండి ఇందులో పోసాను టమాటా నారు. కొంచెం హైట్ అయింది. ఈ పింక్ బౌల్లో పోసాను. ఇటువైపు చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ బాగా వచ్చినాయి. ట్రేలో గ్రీన్గా వచ్చేసినాయి. ఇక్కడ చాలా బాగున్నాయి. 2 ఆకులే కాదు, 4-5 లీవ్స్ వచ్చేసినాయి. ఇంకా
కొంచెం రాగానే మళ్ళీ తీస్తాను. ఒత్తుగా ఉన్న చోట తీసేసి వేరే దానిలో పెడతాను. రోజ్ ఫ్లవర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.